యాంకర్ విష్ణుప్రియ అంటే తెలియని వారుండరు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన 'పోవే పోరా' గేమ్ షోతో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత 'బిగ్ బాస్'లోకి కూడా వెళ్లి వచ్చాక మరింత ఫేమ్ సంపాదించింది. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న విష్ణుప్రియ తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. బ్రేకప్ గురించి మాట్లాడుతూ నచ్చిన వ్యక్తి పెళ్లికి ఒప్పుకోకపోతే సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధమే అని చెప్పింది. అలాగే మార్ఫింగ్ వీడియోల వల్ల పడిన అవమానాలు తనను ఎంతగా కుంగదీశాయంటే ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో అసలు విషయం ఏంటంటే జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ఆమె చేసిన కమెంట్స్ అన్నమాట. వేణుస్వామి గురించి బయట ఎన్ని విమర్శలు ఉన్నా కూడా ఆయన తనకు చేసిన సహాయం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిదని విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యారు. తన తల్లి చనిపోయే సమయంలో హాస్పిటల్ బిల్లులు లక్షల్లో పెరిగిపోయాయని అప్పుడు ఎవరికి అడగకూడదనుకున్నా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వేణుస్వామికి ఫోన్ చేశానని తెలిపారు. వెంటనే ఆయన డబ్బులు అరేంజ్ చేసి ఇచ్చారు. ఆయన చేసిన సహాయం వల్లే డాక్టర్లు 3 రోజులే బతుకుతారన్న తన తల్లి మరో ఏడాది పాటు బతికిందని ఆమె అన్నారు. ఆయన గురించి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు, కానీ నిజంగా ఆయన గురించి తెలిసిన వాళ్ళు తప్పుగా మాట్లాడరు. ఎవరికైనా అవసరం వస్తే ముందుగా వచ్చి సహాయం చేసే మంచి మనిషి వేణుస్వామి అంటూ విష్ణుప్రియ ప్రశంసలు కురిపించారు.